ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. రేయ్ నావినే చెయ్యెత్తవారా? నిన్ను నీ చెల్లను ఈయనే చీరి బొంద పెడతా. ఆగు, ఎందుకంత కోపానికి వస్తాను? అద్దన్నా, అద్దు. నా తలరా తింటే అన్నా, అది మారది. నా వల్ల మీరు లొల్లి పెట్టుకోకండి అన్నా. అద్దు, మీరింటికి ఓర్రి ఓర్రన్నా. వదిన, అన్నం తీసుకొని ఈ నుంచి మీరు ఓర్రి ఓర్రి అన్నా. మా ముంగట్నే నేను ఇంత బాధ పెడతాం చెల్లె. మేం పోయినా కానీ నిన్ను మంచిగా చూసుకుంటాడని మాకెట్లా నమ్మకం ఉంటుందిరా? నా తలరాత ఎట్టుంటే అట్లా జరుగుతుంది అన్న. ఆయన సాదుకుంటే బతుకుతా, తప్పితే సత్తా. మీకు దండం పెడతా అన్న. మీరు ఈ నుంచి ఓరి, మీరు ఈయనే ఉంటే మాట మాట పెరిగి లొల్లి పెద్దగా అవుతుంది. ఓరి వేడువకు. నా చెల్లెకేమన్నా అయింది అనుకో. రాను. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా తోడబుట్టినోని కొట్టినాక నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆమె ఏం తింటది? పిల్లగానికి ఏం పెడుతుంది? నీ దగ్గర ఏమైనా పైసలు ఉంటే ఆమె కొన్ని పైసలు ఇచ్చిరా. సరేనే ఇస్తా. చెల్లె జాగ్రత్త. తలరాతకింతే మారది. సప్న, అత్తమ్మ, నిన్న ఎటు వేయరే? ఇంటి మొగన తెవ్వలు కనవలేదు. ఇంటికి తాళం వేసే ఉన్నదేమే? నిన్న మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి పోయినాం అత్తమ్మ, అందుకే ఇంటికాడ లేము. అవునా? బుజ్జోళ్ళ ఇంటికి పోయినావా? మంచిగా ఉన్నదా పిల్ల? ఆ పిల్లగాడు మంచిగా ఉన్నాడా? ఏం మంచిగుండుడో ఏమో అత్తమ్మ, ఎక్కలేని గోసొచ్చింది ప్రియకైతే. అయ్యో, ఏమైందే? ఏం చెప్పినా ఏం మంచిగున్నది అత్తమ్మ. మా ఆడబిడ్డను చూద్దామని వాళ్ళ ఇంటికి పోయేసరికి అనిల్ అన్న బాగా తాగి నడాకిట్లవన్నాడు. మేము వాళ్ళ ఇంటికి పోయినామని మాకేమైనా అండి పెట్టాలని గావర గావర అయింది. ఇంట్లో ఏం లేనట్టున్నాయి అత్తమ్మ. వాళ్ళింటికి వీళ్ళింటికి గోస గోసలో తిరిగింది పిల్ల. చేసుకున్న మొగడు చక్కగా లేకపోతే ఏ ఆడిపోరికైనా గోసనేనే. మరి ఆ ఊళ్ళో నలుగురు పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడకపోయినరు? నీ పెద్ద మనుషులు సల్లగా ఉండ. ఎన్నిసార్లు పిలిపిస్తారు, ఎన్నిసార్లు పంచాయతీ పెట్టిస్తారు అత్తమ్మ. మన ఇంటికాడ పంచాయతీ అయినప్పుడు నువ్వు రాలేదా?
ఆయన ఏం చెప్పి తోలుకపోయిండు? పెద్ద మనుషుల ముంగట నేను మంచిగుంటా, పని చేసుకుంటా, పెళ్ళాన్ని కొడుకుని మంచిగా సాదుకుంటా అని చెప్పి తీసుకుపోతాడా? అడిగి పోయినాక మళ్ళీ ఎప్పటి బాగోతాం. గదే తాగుడు, తిరుగుడు, పొల్లనొక కొట్టుడు కొట్టుడు కాదత్తమ్మ. ఆ పొలగాడైతే గిట్ల గిట్ల అయిండు బొక్క బొక్కోలే. తిండి లేదాయే, ఏం లేదాయే, కష్టం చేయడాయే, ఇంట్లోకి రూపాయి తేడాయే. ఆ పొల్లైనా ఎక్కడి నుంచి తీసుకొత్తది చెప్పు? ఆమెను చూస్తేనైతే మస్తు బాధ అనిపిస్తుంది అత్తమ్మ. మరి సీనుగాడు ఏమంటాండే? ఆయన ఏమంటాడు అత్తమ్మ, మా ముంగట్నే చెల్లెను కొట్టిండని కోపంలో ఒక్క మాట అన్నందుకే గల్లలు గల్లలు పట్టుకొని తన్నుకునే మోపైంది. నా ఇంట్లోకి నీ అవ్వగారు రానే రావద్దు, నాకు గడిపేదొక్కద్దని మమ్మల్ని బయట నుంచి బయటికి వెళ్ళగొట్టిండు ఆ అన్న. ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు అత్తమ్మ. అస్సలు మనసున పడతలేదు. అందుకే అచ్చిట్లా కూసున్నా. సీనుగాడు లేడా మరి ఇంట్లో? ఆయన కూడా నిన్నటి ముచ్చటకే చిన్న పోయి కూసున్నాడు అత్తమ్మ. అంతల్నేక శంకర్ గాడు అత్తే ఆంతోటన్నా ఊళ్ళ దాకా పోయి రాపో అని పంపించిన. ఇంట్లో ఉంటే గట్లనే ఆలోచించుకుంటూ కూసుంటాడని. అవును గాని నువ్వేం పని మీద వచ్చినావు అత్తమ్మ? తొక్కు మాడికాయల కాడికి తోలుకపోతా అన్నాడే. నిన్న తాళం పెట్టుండే, మరి ఇయ్యాలని ఉంటే పోదామని వచ్చిన. నేను కొడుకు వచ్చినాక పంపితతి అత్తమ్మ, తీసుకద్దురు కాయలు. ఏం ఆలోచించకే, ఇట్లనే ఆలోచించుకుంటా కూర్చుంటే ఎట్లా చెప్పు? ఓ ఇడుపు కాగితం చేద్దామన్నా ఓ పొలగాడు పుట్టే. ఎట్లనే ఏమో దాని బతుకు, దాని రాత ఎట్టుంటే గట్ల అవుతుంది గాని నేను పోయేత్తనే. సరే అత్తమ్మ. ఏం ఆలోచించకు. ఏం పొల ఆలోచనో బతుకు ఏమో. ఎట్లనో ఏమో పో. ఇంతగానో గోస ఉచ్చుకోబట్టే. వదినా మంచి ఉన్నవారా? మంచిగా ఉన్నా వదినా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచి ఉన్నా. చెల్లె మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అన్న, నువ్వు మంచిగా ఉన్నావా? చెల్లె అల్లునికి ఎంటకలు తీసిందా? ఏమైందిరా ప్రియా, మాట్లాడు. అల్లునికి ఎంటికలు ఎప్పుడు తీసిరు? చెప్పురా. అన్న లొల్లైన తర్వాత ఎంటికలు తీసినాం అన్న. మీనమావ నేనున్నాగా ఎంటికలు ఎవరు తీస్తారా? ఎట్లా తీపిచ్చింది మీరు? ఒక్క మాట నన్న మాతో చెప్పలేదేంది ప్రియా? ఎంటికలు తీసే ముందు నేను ఆయనతో చెప్పిన వదిన, మేనమామ లేకుండా ఎంటికలు తీయొద్దని. కానీ ఆయన వాళ్ళు నా గల్మ దొక్కొద్దు, నా ఇంటికి రావద్దని చెప్పి నాతో లొల్లి పెట్టుకున్నాడు. చేసేదేం లేక తప్పని పరిస్థితుల్లో ఎంటికలు తీయాల్సి వచ్చింది వదిన. మేనమామ ఉండి కూడా నా కొడుక్కి లేనట్టు ఎంటికలు తీసిన వదిన. మీరు రాలేదని, మీరు లేరని ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. నా గురించి ఎంత చెప్పినా ఉడవదు కానీ ఇంతకి మీరెక్కడికి పోతారు వదినా? ఏం చేయలేక అట్లా మాట్లాడుతున్నావు? ఈ ఊళ్ళో నాకెవరు తెలుసురా, నువ్వు తప్ప. నిన్ను మించిన చుట్టాలు నాకెవరు ఉన్నారు? నీ మంచి చెడు చూద్దామని మీ ఇంటికి వస్తున్నాం రా. అన్నది ఏదో ఆలోచించుకుంటే అట్లా అన్ననే. పోనీ తీరా, ఇంటికి పోదాం. వద్దుదినా, ఇంటికి వద్దు. ఏమైందిరా? వద్దు వదిన, నా వల్ల మీరు విలువ లేకుండా అయింది చాలు, మాటలు పడ్డది చాలు. వద్దు, రాకండి. ఒకవేళ దేవుడి దయ ఉంటే నా అవ్వగారింటికి నేను ఎట్లనే అత్తా. వద్దు, ఆయన అసలే కోపం మీద ఉన్నాడు. మీరు రాకండి అన్న, నా మాటనే, రావద్దు. నిన్ను చూడక, నువ్వు మన ఇంటికి రాక ఏడాది పొద్దుైతే చెల్లె. నిన్ను చూద్దామని మీ ఇంటికి వస్తాను. నీ మంచి చెడు ఏదో తెలుసుకుందామని మీ ఇంటికి వస్తాను చెల్లె. నేను మంచిగానే ఉన్నా అన్న, పేరుకే మొగుడు. అయినా నీకు తెలియంది ఏముంది అన్న, నేను మంచిగానే ఉన్నా. అది సరే గాని ఇప్పుడు ఎటు పోయేస్తాను ప్రియా? చిన్నోనికి బాగా జ్వరం వస్తుంది వదిన, అందుకే దవాఖానలకు తీసుకుపోయి మందులు తీసుకొస్తాను. ఏంది జ్వరం వస్తుందా? మరి జ్వరం వస్తే దవాఖానకు నువ్వు ఒక్కదాని వినవేంది? అనిలన్న రాలేదా?
జ్వరం వస్తేనే ముట్టి చూడలేదు అసొంటిది దవాఖానకి తీసుకుపోతాడు అనుకుంటాను వదిన. సరే ప్రియా, నీకు ఇష్టం లేకుండా మేము అక్కడికి వచ్చి నిన్ను బాధ పెట్టాం, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. అల్లుడిని పైలంగా చూసుకో. దా చెప్తా దా 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 దా. ఏం చేస్తానవే? కనబడతలేదా ఏం చెప్తాను? నీ మోర సమాధానం చెప్పుడు ఆపి ఇంట్లోకి పోయి బ్యాగ్ చదువుకొని తాళం వేసి రాపో. దేనికి? మీ అన్న దగ్గరికి పోవాలి. అన్న దగ్గరికా? ఎందుకు? నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, మీ అన్నని అడుగుతా. పైసలు ఇస్తే నిన్ను తీసుకొని వస్తా, లేకుంటే ఆన్నే ఇడిచిపెట్టేస్తా. అంటే భార్యగా నేను నీకు అద్దా? పైసలే ముఖ్యమా? అది మీ అన్నను మెప్పించే దానిలో ఉంటదే, నువ్వు అచ్చుడా రాకపోవడా అనేది. పోనాడా బట్టలు పోనాడు, పోవే. అన్నా చెల్లె రా చెల్లె బా. అన్న కూసోరి. దా బా దా కూసో కూసో బా. చెల్లె దా కూసో. ఈ మర్యాదకు రాలేదు. ఏయ్ అడిగే, ఎందుకు వచ్చావు చెప్పు. బావకు పైసలు కావాలంట, పైసలు ఇస్తేనే నన్ను తోలుకపోతాడట, లేకపోతే ఇక్కడ నేర్చిపెట్టి పోతాడట. ఆయనకి పైసలు కావాలట అన్న. పైసలా? దేనికి బావా? నీకేం తక్కువ పెట్టినావు? ఎక్కువ తక్కువ పెట్టావు నేను అంటలేను, నాకు పైసలు కావాలి. నాకు పైసలు ఇస్తేనే ఇది అక్కడికి వస్తుంది, లేదంటే జీవితాంతం ఇది ఇక్కడనే ఉంటది. అర్థమవుతుందా? ఎందుకు బావ గంత కోపానికి వస్తాను? నువ్వు అడిగిన పైసలు ఇస్తుంది. దా బావ దా కూసో. నువ్వు మా ఇంటికి వచ్చినావు, నాకు అదే చాలు. ఎన్ని కావాలి బావ పైసలు? 5 లక్షలు. నాకు పైసలు ఇస్తేనే నీ చెల్లె సంసారం మంచిగా ఉంటుంది, లేదంటే చెప్పనవసరం లేదు. ఇక సప్న బావ అడిగిన 5 లక్షల రూపాయలు ఇద్దామే. నా చెల్లె జీవితం మంచిగా ఉండాలంటే
ఎట్లా చేసి ఆ పైసలు ఇద్దామే, ఎంత కష్టం చేశాను ఇంత. సరే ఇద్దాం. ఎట్లా ఒకళ్ళని చేసి 5 లక్షలు ఇస్తా బావా. నువ్వు మా చెల్లెని మాత్రం విడిచిపెట్టద్దు, నీ దండం పెడతా. నువ్వు అడిగిన పైసలు ఇస్తా బావా. అద్దన్నా, నువ్వు పైసలు ఇయ్యద్దు. కట్టుకున్న పెళ్ళం కంటే పైసలకే విలువిచ్చే ఇసంటి మొగుడు నాకు అసలే వద్దు. ప్రియా, ఒక్క పూట తిండి తిన్నా సరే నేను మీతోనే ఉంటా అన్నా. ఇదిగోండి మోడం. ప్రియా, నువ్వు ఆవేశపడకురా, మేము మాట్లాడుతున్నాం కదా, నువ్వు ఆగు. ఆవేశం కాదు వదినా, ఆవేదన, బాధ. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఏందే అవ్వగారిని తీసుకొచ్చినా అన్న బలం చూసుకొని ఎగురుతానా వానే? ఎక్కువ తక్కువ మాట్లాడితే పండ్లు రాలుతాయి. ఏయ్, నువ్వు పైసలు ఇత్తవా ఇయ్యవా? చెల్లె మాటలు పట్టించుకోకు బావా, నువ్వు కోపానికి రాకు. నువ్వు అడిగిన పైసలు ఎత్తతి. అన్నా, నువ్వే పైసలు ఇవ్వద్దు అన్నా. మా అన్న నీకు పైసలు ఇయ్యాడు. ఎట్టి ఏడో నేను చూస్తానే. ఇంతవరకు తాలిబొట్టు అమ్ముకొని నా అవసరాలను తీర్చుకుంటా. ఇయ్యే అసలు నువ్వేం చెప్తానో నీకు అర్థమైతుందా అన్న? నువ్వు చేసింది అలా చూసుకుంటుంటానా గానీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకు. నీ తాగుడు కోసం, నీ జల్సాల కోసం భార్య ముందు తాళిని తీస్తావా? తాళి తీసుడంటే అర్థం ఏంటిదో నీకు తెలుసా అన్న? మొగడు సచ్చినట్టు, బతికుండంగానే నిన్ను నువ్వు చంపుకున్నట్టు. ఇదే నాన్న నువ్వు నేర్చుకున్న సంస్కారం. ఆ పిల్ల ఏమన్నదన్న నిన్ను? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు? ఒక్క రోజన్నా నీ భార్య లెక్కలు చూసినావా? నీ కొడుకు లెక్కల దగ్గరికి తీసినావా? వాళ్ళు ఏం పాపం చేసేదన్నా? నిన్ను వేసుకోడేనా పాపం? ఇగ మారతాడు అగ మారతాడని ఎదురు చూసుకుంటూ వచ్చినాం గాని ఛీ, ఇక నువ్వు మారవన్నా. ఆమె నీతోటి ఉండడం కంటే మాతోటి ఉండడం మంచిది. బావా, నువ్వు నా చెల్లెని ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా పడ్డది. మాకు కూడా నీ మీద నమ్మకం ఉండే, ఇక మారుతాడో అగ మారుతాడో అనుకున్నావు. కానీ నువ్వు మారవు బావా, జీవితంలో నువ్వు మారవు. నా చెల్లెలు ఎప్పుడు ఇట్లా కోసం ఉంచుకుంటావు నువ్వు. ఆడబిడ్డ భర్త అంటే నీ మీద నాకు విలువ ఉండేదన్నా. ఎప్పుడైతే నువ్వు ఆ తాళి మీద చేయేసినవో ఆ విలువ మొత్తం పోగొట్టుకున్నావు. పైసలు ఇవ్వకపోతే ప్రియం తీసుకుపోనన్నావు కదన్నా. మేము పైసలు ఇయ్యం, ప్రియ మా దగ్గరనే ఉంటది. పో, మేము దాచుకుంటామన్నా. పోయి నుంచి మా చెల్లె మా దగ్గర ఉంటుంది. పో బావా, పో. నీ దగ్గర ఉండుడెందుకు? ఆమె ఇన్ని తిప్పల వరవడెందుకన్నా? తిండి తినకుండా, పిల్లగానికి పాలు లేకుండా ఏ రోజు మంచిగా చూసుకున్నావు నువ్వు? మేము చూసుకుంటామన్నా, మేము చదువుకుంటాం. నువ్వు మనిషికి సహనం ఉంటదన్నా, కానీ అది కోల్పోతే ఎట్లుంటదో నీకు ఇంక అర్థమైతలేదు. అన్న, ఒక్క మాట చెప్తా, గుర్తు పెట్టుకో. నువ్వు ఎంత తాగినా, ఎంత జలసాలు చేసినా ఇల్లు, పెళ్ళం, పిల్లలు అంటే ఒక బాధ్యత ఉండాలి. నువ్వు నీ బాధ్యతను మర్చిపోయినావు. నీ సరదాలకు నువ్వున్నావు. నువ్వు చేసిన పనుల వల్ల ప్రియకు విరక్తి కలిగి నీలాగని ప్రవర్తిస్తే నువ్వు తట్టుకుందువా అన్న? నీ స్థానం నుండి కాకుండా ప్రియ స్థానం నుండి ఒక్కసారి ఆలోచించన్నా. ఆమె బాధ ఏంది, ఆమె మనసు ఏంది అనేది. అయినా ఆమెకెవరున్నారన్నా? నువ్వు తప్ప. ఇది నీకు ఎప్పటికి అర్థమైతది? అవ్వగారిల్లంటే ఎంత బలం ఉన్నా అదే కట్టుకున్న భర్త తర్వాతనే అన్నా. బావా, ఈ రోజుల్లో పిల్లలకు ఏం కొనిచ్చినా ఏమిచ్చినా సీటికి మాటికి లొల్లి పెట్టుకొని బజార్లకు వచ్చి భర్తల పరువు తీస్తాను, విలువ తీస్తాను. కానీ నువ్వు నా చెల్లని ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఆ బాధంతా కడుపులో పెట్టుకొని నీ విలువను కాపాడింది. నా చెల్లె మనసు నువ్వెందుకు అర్థం చేసుకుంటలేవు బావా? ఇంకెప్పుడు అర్థమవుతుంది బావా, ఇంకెప్పుడు అర్థమవుతుంది? ఆమె రావాలనుకుంటే ఎప్పుడో వచ్చన్నా, కానీ నువ్వు మారుతావన్న ఒకే ఒక్క ఆశతోటి ఇన్ని రోజులు అక్కడనే ఉన్నది. కానీ నువ్వు మారవు. ఆయనకు అర్థం కాదు వదినా, ఆయనకి ఎప్పటికీ అర్థం కాదు. కట్టుకున్న పెళ్ళాన్ని కట్టే తాగుడికి తిరుగుడికి ఆయన ఎక్కువ విలువిస్తాడు. అసలు మొగుడు నాకద్దు. నేను పోను వదినా, నేను పోను. జల్సాల మీద ఉన్న మనసు నా మీద లేదు వదినా, నా కొడుకు మీద కూడా లేదు. అట్లానకే ప్రియ,
పైసల మీద మోజుతోని తాగుడుకు బానిసైన జల్సాలకు అలవాటైన నిన్ను బాధ పెట్టిండే మీ అన్న వదిలే చెప్పిన మాటల వల్ల నీ విలువేందో నా విలువేందో నిన్ను ఎంత బాధ పెట్టినో నిన్నెంత తప్పు చేసినో నాకు అర్థమైందే. ఇక నుండి మంచిగా ఉంటేనే ప్రియా, నా పద్ధతిని మార్చుకుంటా, నిన్ను మంచిగా చూసుకుంటా. నన్ను క్షమించే, నన్ను అర్థం చేసుకో ఒక్కసారి. నా మాటిను ప్రియా, నా అలవాట్లు అన్నీ మార్చుకుంటానే. చిన్నోని నిన్ను మంచిగా చూసుకుంటా, నన్ను నమ్మే ప్రియా. అరే సీను, నువ్వనే ప్రమి చెల్లకు. నీ మాటల వల్ల నాకు అన్ని విలువలు తెలిసి వచ్చినాయి. నాకు జ్ఞానోదయమైంది. నువ్వెప్పుడు మారుతావా? ఎప్పుడు నేను ఈ మాట వింటానా అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తానా? ఇప్పటికైనా నువ్వు మారినావు. నా మనసు ఏందో నువ్వు అర్థం చేసుకున్నావు. నాకు ఇది చాలయ్యా, చాలు. అన్నా, నువ్వు ఇప్పటికైనా మారినావు. ఇప్పటి నుంచి అయినా ప్రియని అల్లుడిని మంచిగా చూసుకో. మాకు అది చాలు. అయిందేదో అయిపోయింది, ఏది మనసులో పెట్టుకోకు. సరే చెల్లె, ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటా. మీ అందరి మనసు బాధ పెట్టినందుకు మీ అందరు నన్ను క్షమించింది. అయ్యో బావ, ఎంత పెద్ద మాట ఎందుకంటావు? లోపలికి బావదా